వాళ్ళకి మంచిగా అనిపిస్తే ఎక్కుతారు, అట్లేం లేదు. మనం దాన్ని నిర్వీర్యం చేసి బస్సు కావాలని ఆపకుండా ఉండడం, బస్సు రిపేర్ కావడం, బస్సు గంట లేటుగా రావడం, ఖచ్చితంగా అవన్నీ సెట్ చేసినామంటే ఖచ్చితంగా ఎక్కుతారు. రైట్. అవన్నీ ఓకే ఓకే ఎక్కడానికి కూడా ఎస్. అవకాశం ఉంది. ఒకసారి మల్లేశ్వర దగ్గరికి వెళ్దాము. విశ్లేషకులు ఉన్నారు సార్. మల్లేశ్వర్, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఏం చెప్తానండి, ఇప్పటికే అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీలో కొంతమంది ప్రమాణ స్వీకారం కూడా అది చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఆల్రెడీ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలపై యుద్ధం స్టార్ట్ అయింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు కూడా వ్యక్తించడం జరుగుతుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అడ్మిట్ చేసి మాట్లాడండి. 6 గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కొంత 100 రోజుల సమయం అడిగింది. ఆ 100 రోజుల సమయముకు మనము కొంత, ఎందుకంటే ఇవి అలా 1-2 అమలు చేసినామని చెప్పినప్పటికీ కూడా మిగతా గ్యారంటీలు మరి ఏ విధంగా అమలు చేస్తారనేది అందరికీ కొంత ప్రశ్నార్థకంగా మిగిలినప్పటికీ, ఇప్పుడు అందరి డౌట్ అంతా కూడా ఏంటంటే, ఇప్పుడు ఖజానాలో ఇప్పుడు అప్పుల పాలైంది అని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు ఇప్పుడు ఈ ఉచిత పథకాలకు మరి ఏ విధంగా సమకూర్చుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న ఇడ. అయితే ఇప్పటికీ దాదాపుగా 6 గ్యారంటీల స్కీము అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము ఇక్కడ నుంచి మేము నిధులు సమకూర్చుకుంటాము, వీటికి ఇది ఖర్చు చేస్తామని ఎక్కడ కూడా గణాంకాలలో కానీ వివరాలు ఎక్కడ కూడా నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, సరే ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినా, ఇక్కడ అధికార పక్షం మాట్లాడినా కానీ, ఇప్పుడు ఎందుకంటే మనకు వారం రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి, వారం రోజులలోనే మనం వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సినటువంటి కొంత సమయం ఇవ్వడం అనేది కొంత అవసరం, కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలకు వీళ్ళు సమాయత్తం కావాలనుకున్నప్పుడు 100 రోజులలో ఇవన్నీ అమలు చేసి తీరాలి. అమలు చేసి తీరనప్పుడు మనము కొంత మన ప్రతిపక్షం నిలదీయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. నీకు తెలంగాణ ప్రజలే ఓట్ల కొరకు పోయినప్పుడు, అయ్యా మరి మా గ్యారెంటీలో ఏమి చేసినాము. ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ఈడ అధికార పార్టీ కొంత ఫెయిల్ అయింది. ఎందుకంటే విధి విధానాలు ఖరారు కానందున మేము పాత పద్ధతిలోనే ఇవ్వాలని ఆదేశించడం అనేది కొంత ఒక స్టెప్ వెనుకబడ్డట్టే. ఎందుకంటే వాస్తవంగా 70 లక్షల మందిని అవి 15,000 చొప్పున కనుక లెక్క చేస్తే, ఇప్పుడు ఈ పసలకు 7,500 ఎకరానికి చేసినా కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు సమకూర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కానీ అదే పాత పద్ధతి కనుక ఏంటంటే మనకు 7,000 కోట్ల పైన పైచిలకు దాంతో పోతా ఉన్నది. మరి ఇది ఏమైనప్పటికీ కూడా మేము ఒక 4 రోజులు ఆగండి, 4 రోజులు ఆగితే మీకు 15,000 తోటి ఇస్తాము, ఇప్పుడు తీసుకుంటే 5,000, మీరు ఆగితే 7,500 అని మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రచార సభలలో ప్రచారాశ్రమంగా వాడుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం కొంత గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా విధి విధానాలు ఖరారు కాలేదు అనేది చెప్పేదాంట్లో వాస్తవమే. కానీ అది చెప్పేటప్పుడు కొంత ఆలోచిస్తే బాగుండేది. అయితే విధి విధానాల ఖరారుకు కాలేదు, ఇప్పుడు మేము పాత పద్ధతిలో ఇస్తున్నామని అని చెప్తే ప్రజలు కొంత నమ్మే అవకాశం ఉంటది. కానీ అక్కడ మనం ముందు ఓటర్లను మనము ఒక రకంగా మభ్యపెట్టినట్టు అయిపోయింది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈరోజు ఈ పాత పద్ధతిలో రైతు బంధు ఇస్తామని చెప్పడం వల్ల ఎక్కువ భూస్వాములు అంటే 10 ఎకరాలకు కట్టప్ పెడతారా, 5 ఎకరాలకు కట్టప్ పెడతారా అని నిన్నటి వరకు చాలా గుటగుటగా ఉన్నటువంటి రైతులందరూ కూడా, భూస్వాములందరూ కూడా ఈరోజు బేఫికర్ గా, అరే ఈ దఫా మనకు పడ్డది, మనకి ఈసారి సరే వచ్చే 6 నెలలకు ఎట్లయితే అట్లే, కానీ ఇప్పుడైతే ఈసారి పడుతుంది మనది అనే ఒక భరోసా వాళ్ళకు దొరికినట్టు అయిపోయింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు ఇక్కడ మనకు ఫేరలో ఉన్నటువంటి మిత్రులకు కూడా, మరి మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి, వాస్తవంగా మంచి ఏంటిది మనకు మహిళలకు ఫ్రీ టికెట్ అనేది మంచి శుభ పరిణామం. కానీ
₹1,00,000 2,00,000 రూపాయల జీతం తీసుకున్న మహిళకు ఫ్రీ బస్ అవసరమా అనేది కూడా కొంత ఆలోచించాలి. ఇప్పటికే మనకు ఆర్టీసీ చాలా సంక్షోభంలో ఉన్నది, ఆర్థికంగా చితికిపోయి ఉన్నది అనేది మనం ఎప్పటికి ఏళ్ళకేళ్ళు అంటే దాదాపుగా మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ దాన్ని రక్షించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఉచితము కూడా ఒక ఉచితాలకు కూడా ఒక పద్ధతి. ఇప్పుడు వాళ్ళకు ఎంప్లాయీస్ కి ఇవ్వడం వల్ల ఈ రోజు ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ మారాలి, కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి ఆటో రిక్షా డ్రైవర్లు ఈ రోజు మేము కర్మానికి కాంగ్రెస్ తెచ్చుకున్నామా, ఈ రోజు మా పొట్టన కొట్టే పరిస్థితి ఎందుకు వస్తున్నది అనే రోడ్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కొంత చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అక్కడ మనం ఏం చేయాలంటే ఉచిత బస్సులకు ఎంప్లాయీస్ కి అవకాశం ఇవ్వకుండా, ఐటీ హోల్డర్స్ కి అవకాశం ఇవ్వకుండా పేద మహిళలకు కనుక ఇస్తే ఇది చాలా మంచి ఒక సువర్ణ అవకాశం అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు వారం రోజులైంది, వారం రోజులకు ఇంకా దాదాపుగా మనకు 92 రోజులు బాకీ ఉంది. 92 రోజులలో మనకు పనులు కానప్పుడు ఈ 6 గ్యారంటీలను ఒకటి అంటే మల్లేశ్వర అంటే మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖజానాలు అవన్నీ చూసారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్ అంటే 100 రోజుల లోపలనే ఈ 6 గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి అది సాధ్యమవుతుందంటారా? నీకు 100 రోజులలో ఈ పద్ధతిలో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు నీకు అలివి కాని హామీలు ఇచ్చారు. ఎందుకంటే అది వాస్తవంగా సాధ్యమయ్యే హామీలు కావు. ఎందుకంటే ఏదన్నా జరగకూడని జరిగి రేవంత్ రెడ్డి గారు మొత్తం భుజస్కంధాలపై వేసుకొని ఆయనకు తలకు మించిన భారం మోస్తే తప్ప ఇది అమలు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపుగా 88,000 కోట్లు ఈ రోజు ఇప్పుడు ఈ దఫాల అవసరం ఉన్నాయి. ఎందుకంటే రైతు భరోసాది ఒకటి అటు ఇటు గండం ఎక్కి ఒక 5 కోట్ల భారం తగ్గిపోయింది. ఎందుకంటే ఒకవేళ 5,000 చొప్పున అంటే మనకి 7,500 చొప్పున కనుక వేసే పరిస్థితి కనుక వస్తే కొంత తగ్గు. కాకపోతే ఏంటంటే ఈ విధి విధానాలలో ఈ భూస్వాములందరినీ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ అడ్జస్ట్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు మరి వాళ్ళని దూరం చేసుకుంటుందా కాంగ్రెస్, మరి వీళ్ళను ఎట్లా చేసుకుంటది అనే దాని మీద కొంత విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కౌలు రైతులది కూడా ఎంత తలనొప్పి ఉంటదంటే మీరు చూడండి, నెక్స్ట్ ఫేజ్ వరకు కూడా ఇప్పుడు కౌలు రైతులకు ఇద్దరికైతే ఇవ్వలేరు కదా, ఒక ఎకరం మీదనే ఆసామికి అంటే రైతుగా మనకు భూమి కల్లా రైతుకి ఇవ్వలేము, తర్వాత కౌలు చేస్తున్నటువంటి రైతుకు అంటే ఒక రైతుకు మాత్రమే ఇస్తాము. అయితే ఆసామి లేదంటే కౌలు చేసే వాళ్ళక మరి ఆ పరిస్థితిలో విధి విధానాలు ఖరారు చేసేదాంట్లో కొంత చికాకుగానే ఉంటది. ఎందుకంటే ఇది ముందే కొంత ఎక్సర్సైజ్ చేసి ఉంటే కొంత అనుకూలంగా ఉండేది. కానీ ఆ పరిస్థితి కొంత తలనొప్పిగానే మారే అవకాశం అయితే ఉన్నది. తర్వాత